వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్ లో వాటర్ రిసోర్సెస్ చాప్టర్ గురించి అయితే మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం చూడబోతున్నాం టేబుల్ ఆఫ్ ద కాంటెంట్స్. అంటే ఈ సెషన్ లో మనం కవర్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే, ఫస్ట్ వాటర్ యాజ్ ఏ రెన్యూబుల్ రిసోర్స్. వాటర్ అనేది ఒక రెన్యూబుల్ రిసోర్స్ గా మనకి ఎలా చూస్తాము, ఎందుకు చూస్తాము అనేటువంటి ఆస్పెక్ట్స్. వాటర్ స్కార్సిటీ అండ్ నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ యొక్క ఆవశ్యకత ఏంటి, వాటర్ స్కార్సిటీ ఎలా ఉంది. స్కార్సిటీ అంటే తగ్గుదల, అందుబాటులో లేకపోవటం అలా అంటారు. అలాగే ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఈ ఇయర్ కొత్తగా వచ్చినటువంటి టాపిక్స్ వచ్చి అటల్ భూజల్ యోజన, టెక్స్ట్ బుక్ లో యాడ్ అయినటువంటి ఆస్పెక్ట్. అలాగే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అంటే డ్యామ్స్ మల్టిపుల్ వేస్ లో మనకి ఎలా యూజ్ అవుతాయి, ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే నర్మదా బచావో ఆందోళన్, సేవ్ నర్మదా మూమెంట్, దాని గురించి కూడా కవర్ చేస్తాం. అలాగే ప్రధానమంత్రి కృషి సించే యోజన, ఈ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కృషి సించే యోజన, అలాగే రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో అయితే నేర్చుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ వి గో. వాటర్ యాజ్ ఎ రెన్యూబుల్ రిసోర్స్. రెన్యూబుల్ రిసోర్స్, రెన్యూబుల్ అంటే ఏంటి? ఎనీ గెసెస్, ఎనీవన్? రెన్యూబుల్, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అండ్ రెండు రకాలైనటువంటి రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్స్ కేటగరైజేషన్ లో మనం జనరల్ గా డిస్కస్ చేసుకునేటువంటి సందర్భంలో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. రెన్యూబుల్ అంటే మనకేంటి, రెన్యూ చేసుకోవడానికి వీలవుతుంది, అంటే మళ్ళీ మళ్ళీ మనం వాడుకోవటానికి వీలయ్యేటువంటి దాన్ని రెన్యూబుల్ అంటాం. నాన్ రెన్యూబుల్ అన్నప్పుడు ఏమవుతుంది, ఒకసారి మనం వాడితే అది మళ్ళీ తిరిగి వాడుకోవటానికి వీలు పడదు. ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒకసారి మీరు ఏదైనా బైక్ లేదా కార్ ట్రావెల్ చేస్తున్నారు, పెట్రోల్ లేదా డీజిల్ ఫ్యూయల్ని ఫిల్ చేశారు, ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, దాంట్లో ఉన్న పెట్రోల్ అయిపోయింది అని అంటారు, మళ్ళీ ఇంకా రాదు పెట్రోల్, అట్లాగనమాట. సో వన్స్ యూజ్డ్ ఇట్ ఈస్ డన్. కోల్, ఒకసారి మీరు కోల్ని బర్న్ చేస్తే బూడిదవుతుంది, ఇంకా మళ్ళీ మనం దాన్ని రెన్యూ చేసుకోలేం. అలా కాకుండా విరివిగా అవైలబుల్గా ఉందనుకోండి, కావలసినంత మనకు కావలసినప్పుడల్లా దొరుకుతుంది అనుకోండి, అలాంటి దాన్ని రెన్యూబుల్ అంటాం. సోలార్ ఎనర్జీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి రెన్యూబుల్ ఎగ్జాంపుల్స్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెష్ వాటర్ మెయిన్లీ అబ్టైన్డ్ ఫ్రమ్ సర్ఫేస్ రన్ ఆఫ్, భూమి పైన ప్రవహిస్తూ వెళ్ళేటువంటి సర్ఫేస్ రన్ ఆఫ్, అలాగే భూమి కింద అండర్ గ్రౌండ్ లేయర్, అంటే ఇది మనకి ఎర్త్ పైన వెళ్ళేటువంటి వాటర్. ఎర్త్ పైన వెళ్ళేటువంటి వాటర్ ఏంటి, రివర్. రివర్ ఎర్త్ పైన వెళ్తుంది, ఎర్త్ కింద వెళ్తుంది కూడా వాటర్. మనం బోర్వెల్స్ అయ్యేసి తీసుకుంటూ ఉంటాం, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి తెలుసు, బోర్వెల్స్ తవ్వి తీసుకుంటూ ఉంటాం, దాన్ని గ్రౌండ్ వాటర్ అంటాం. గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీద ఉన్న వాటర్ కాదు, గ్రౌండ్ కింద ఉన్నటువంటి వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ అంటాం. కంటిన్యూలీ రెన్యూడ్ అండ్ రీఛార్జ్ త్రూ ద హైడ్రలాజికల్ సైకిల్. సో ఇమీడియట్గా మనకి ఇక్కడ హైడ్రలాజికల్ సైకిల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకోవాలి. హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఇది 6th 7th 8th కూడా చదువుకున్నాం. వాట్ ఈస్ హైడ్రలాజికల్ సైకిల్ అనేది. ఈ హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు క్విక్గా బ్రీఫ్గా చూద్దాం. ఇది సన్, సన్ నుంచి వచ్చేటువంటి సోలార్, ఇక్కడ మనకి రివర్, ఇక్కడ మౌంటైన్స్, ఇది ల్యాండ్, ల్యాండ్, ఇది స్కై, క్లౌడ్స్. సో మనకి ఎప్పుడైతే సన్ రేస్ పడి ఇక్కడ వాటర్ ఇవాపరేట్ అవుతుంది, బాగా హీట్ అయిన తర్వాత
హీట్ అయితే ఇట్ విల్ గెట్ ఇవాపరేటెడ్. ఇది ఇవాపరేట్ అయిన తర్వాత క్లౌడ్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ క్లౌడ్స్ ఓవర్ ద ల్యాండ్ ట్రావెల్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఏదైనా ఒక మౌంటైన్ కానీ ఎత్తైనటువంటి పర్వతం కానీ అడ్డొస్తే అక్కడి నుంచి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అలా పైకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వాటర్ వేపర్ ఏదైతే క్లౌడ్స్లో ఉందో ఇది పైకి వెళ్ళేటప్పుడు కూల్ అవుతుంది. ఇలా కూల్ అవటం వలన టెంపరేచర్ అనేది తగ్గి వాటర్ వేపర్ విల్ టర్న్ ఇంటూ వాటర్. అప్పుడు ఈ క్లౌడ్స్ బాగా హెవీగా తయారైపోతుంది. అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ రెయిన్. ఇది మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ గ్రౌండ్ మీద అలా అలా ఫ్లో రివర్స్ గుండా మళ్ళీ ఆ వాటర్ బాడీలోకి చేరుతుంది. ఈ సైకిల్ ఆఫ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం హైడ్రలాజికల్ సైకిల్ అని అంటాం. హైడ్రలాజికల్, హైడ్రో అంటే వాటర్, వాటర్ సైకిల్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ వాటర్ మూవ్స్ విత్ ఇన్ ద హైడ్రలాజికల్ సైకిల్. ఏ వాటర్ డ్రాప్లెట్ గురించి మీరు మాట్లాడినా ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ త్రూ ద హైడ్రలాజికల్ సైకిల్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్ వే. కాబట్టి ఎన్ష్యూరింగ్ దట్ ఇట్ ఈజ్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్. కాబట్టి ఒకసారి మీరు వాడేశారు, ఇవాపరేట్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టే దీన్ని మనం రెన్యూవబుల్ రిసోర్స్ అని పిలుస్తున్నాము. సో ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ vary over space and time, mainly due to variations in seasonal and annual precipitation. Precipitation ante enti? The measure of the rainfall. The rainfall measure is called precipitation. Kabatti depending on the rainfall of the area, ఆ ప్రాంతంలో పడేటువంటి వర్షపాతాన్ని బట్టి ఆ ప్రాంతంలో అవైలబుల్గా ఉండేటువంటి నదులు, నదుల యొక్క నీటి శాతం ఇవన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం మనకి ఉంటుంది. సో దట్ ఈస్ వై వి కాల్ వాటర్ యాజ్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్ అండ్ హైడ్రలాజికల్ సైకిల్. సో ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి కీ కాన్సెప్ట్స్, హైడ్రలాజికల్ సైకిల్ అంటే ఏంటి, హైడ్రలాజికల్ సైకిల్ ఒకటి, రెయిన్ఫాల్, పర్సిపిటేషన్, సీజనల్. ఎందుకు మనకి సీజనల్ అంటున్నాం, మనకి సమ్మర్ సీజన్లో మీరు చూడండి, ఏ రివర్ అయినా మీరు తీసుకోండి సౌత్ ఇండియాలో పర్టికులర్గా వాటర్ లెవెల్ తగ్గుతుంది. అదే రైనీ సీజన్లో మీరు చూడండి, రైనీలో మనకు ఫుల్గా ఉంటుంది వాటర్. సో ఇది చిన్న డిఫరెన్స్, మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి వాటర్ స్కేర్సిటీ అండ్ ద నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇందులో మనకి 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి? వాటర్ స్కేర్సిటీ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. ఫ్రెష్ వాటర్ మనకి లేవా, ఉన్నాయి, బట్ హౌ మచ్ యూ నీడ్? సపోజ్ యూ నీడ్ 1000 liters but you have only 100 liters. కాబట్టి యు ఆర్ స్కేర్స్ ఆఫ్ వాటర్ అట్లాగనమాట. టు మీట్ ద వాటర్ యూసేజ్ విత్ ఇన్ ద రీజన్, ఎవ్రీ వన్, రిచ్ పోర్, ఎవ్రీ వన్ షుడ్ గెట్ ది యాక్సెస్ టు ద వాటర్. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ దెన్ ఇట్ ఈస్ వాటర్ స్కేర్సిటీ. వాటర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో గనక లేకపోతే అప్పుడు మనకి ఆ ప్రాంతం యొక్క అవసరాలు కనుక తీరట్లేదైతే దానికి వాటర్ స్కేర్సిటీ అంటాం. వాటర్ కరువు లేదా వాటర్ తక్కువ అంటాం. అలాగే వాటర్ ప్రాబ్లం అని కూడా అంటాం మనం హైదరాబాద్ లోకల్ లాంగ్వేజ్లో. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందరా అంటారు. ఏంటి అర్థం అంటే ఇప్పుడు లేదులేండి, నేను ఇప్పుడు వచ్చిన కొత్తలో అనుకున్నాను 2013-14 ఆ పీరియడ్లో మనకి మాదాపూర్ అట్లాంటి ఏరియాస్లో సమ్మర్లో కొంచెం వాటర్ తక్కువగా అవైలబుల్గా ఉండేది. స్పెషల్లీ ట్యాంకర్స్ అవి పెట్టి తెచ్చేవాళ్ళు. సో అట్లాంటి కండిషన్ కూడా ఉండేది. దాన్ని వాటర్ స్కేర్సిటీ అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా
వాటర్ సప్లై అనేది సఫిషియెంట్గా లేకపోవటం వలన దాన్ని వాటర్ స్కేర్సిటీ అంటాం. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద వాటర్ సెక్యూరిటీ? ఏమేం కాజెస్ ఉన్నాయి వాటర్ సెక్యూరిటీ జరగటానికి? కాజెస్ ఏంటి అంటే, ఇన్ మోస్ట్ కేసెస్ కాజ్డ్ బై ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి? ఓవర్ తర్వాత ఎక్స్ప్లాయిట్. ఎక్స్ప్లాయిట్ అంటేనే మనం ఎక్కువగా వాడుతున్నాము అని అర్థం. ఉదాహరణకి మీరు ఒక ఏరియా తీసుకున్నారు. ఈ ఏరియాలో జనరల్గా ఒక 20-30 ఇయర్స్ ముందు మనకి ఒక రోడ్స్ ఇట్లా కొంచెం ఇట్లా ఉన్న సర్కిల్ ఉండి ఈ ఏరియాస్ మొత్తం హౌసెస్ ఉంటే, లెటస్ సే ఈ ఏరియాస్లో మనకి ఒక 200 ఫ్యామిలీస్ ఉండే అనుకుంది. ఎన్ని ఫ్యామిలీస్? 200 ఫ్యామిలీస్. ఈ 200 ఫ్యామిలీస్ ఇండివిజువల్ హౌసెస్గా ఉండేవాడు. వాళ్ళకి బోర్సో లేకపోతే గవర్నమెంట్ పంప్సో ఏదో వాడుకునేవాడు. అలాగే ఇంటి బయట చెట్లు పెరట్లో రెయిన్ వాటర్ వస్తే ఆ వాటర్ మట్టిలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే ఇదే ఏరియాలో ఒక్కొక్క హౌస్ ప్లేస్లో వీ హ్యావ్ అట్లీస్ట్ 1 స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అంటారు. అంటే ఒక 5 ఫ్లోర్స్ ఒక 3 ఫ్లోర్స్ కడుతున్నారు. కొంచెం పెద్ద ల్యాండ్ అయితే ఒక 20-30 ఫ్లోర్స్ కడుతున్నారు. సో ఇట్లా అపార్ట్మెంట్స్ ఎప్పుడైతే పెరిగిపోయినాయో ఈ అపార్ట్మెంట్స్కి మనకి ఒక్కొక్క అపార్ట్మెంట్లో అట్లీస్ట్ యావరేజ్గా మనకి ఒక 200 మెంబర్స్ ఉంటున్నారు. అంటే యావరేజ్గా ఒక 50 ఫ్యామిలీస్ వేసుకోండి. 50 × 4 ఒక అపార్ట్మెంట్ 50 ఫ్యామిలీస్. ఇట్లా ఒక 100 అపార్ట్మెంట్స్ ఇక్కడ తయారైంది. 100 × 200. ఇప్పుడు ఇది 2000 ఫ్యామిలీస్కి అకామిడేషన్ ఇస్తున్నటువంటి ఏరియా. 2000 ఫ్యామిలీస్కి వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? బోర్వెల్స్ నుంచి వస్తుంది. ఆ బోర్వెల్స్ డైలీ 50 ఫ్యామిలీస్కి సరిపడా వాటర్ డైలీ డంప్ చేయాలి. అలాగే విపరీతంగా డంప్ చేయడం ఒకటి, దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. రెండవ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కసారి వాటర్ తీసుకున్న తర్వాత గ్రౌండ్ వాటర్కి రీప్లెనిష్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. హైడ్రలాజికల్ సైకిల్ మనం నేర్చుకున్నాం కదా. రెయిన్స్ పడినప్పుడు ఆ వాటర్ లెవెల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. మరి ఆ వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఏదన్నా మనకి రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏమైనా వాడి అపార్ట్మెంట్ పక్కన ఏదైనా వాటర్ ఫిల్లింగ్ లేదా రీఫిల్లింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అంటే, పొరపాటును కూడా మనకి మడ్ కానీ శాండ్ కానీ కనిపించనంటే కనిపించు సిటీస్లో. ఆల్ ఆర్ కాంక్రీట్ రోడ్స్ లేదా తార్ రోడ్స్. నో స్పిల్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్ విల్ గో డౌన్ ఫ్రమ్ దట్ రోడ్. ఎక్కడికి వెళ్తుంది మరి? అంతా కూడా వేస్ట్ డ్రైనేజ్ కెనాల్లోకి వెళ్లాల్సిందే. ఈ డ్రైనేజ్లోకి వెళ్ళినటువంటి వేస్ట్ వాటర్ అది ఎక్కడికో క్యారీ అయ్యి అది ఎక్కడో డంప్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం తీసినటువంటి గ్రౌండ్ వాటర్ అంతా కూడా తీసేసుకొని వాడేసుకొని ఆ వచ్చేటువంటి రెయిన్ వాటర్ను కూడా సేవ్ చేయకుండా ఏటో పంపించేస్తాం. దీన్నే మనం ఎక్సెసివ్ యూజ్ అంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి 200 ఫ్యామిలీస్ ప్లేస్లో 2000 ఫ్యామిలీస్ యూజ్ చేయటం వలన 10 times పర్ డే యూసేజ్ అనేది పెరిగింది. సో 2000 ఫ్యామిలీస్ పర్ డే యూసేజ్ ఇంటూ 365 days ఓవరాల్గా మనకి విపరీతమైనటువంటి యూసేజ్ ఆఫ్ వాటర్ అనేది రావటం. సో కొన్ని ఏరియాలో అన్ఈక్వల్ యాక్సెస్, ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో అపార్ట్మెంట్స్లో కానీ ఎలీట్ కమ్యూనిటీలో కానీ ఎవరైతే దే ఆర్ రెడీ టు స్పెండ్ మనీ ఫర్ బయింగ్ వాటర్ ఆర్ డ్రిల్ మోర్ అండ్ మోర్ డీపర్ బోర్వెల్స్, వాళ్ళు మాత్రమే వాటర్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నో వాటర్ ఫర్ దెమ్. డిఫికల్టీగా ఉంటుంది వాళ్ళకి సిచ్యువేషన్. సో వాటర్ స్కేర్సిటీకి ఇది ఒక రీజన్ అయితే, గ్రోయింగ్ పాపులేషన్
ద అమౌంట్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ గ్రోయింగ్, పెరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పాపులేషన్, డిమాండ్ బాగా పెరగడం వాటర్కి, అన్ఈక్వల్ యాక్సెస్, హయ్యర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా వాటర్ సప్లై అనేది మనకు కావాలి. ఈ వాటర్ సప్లై లేకపోతే మనం క్రాప్స్ ఏం కల్టివేట్ చేసుకోలేము. సో వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద పీపుల్, బై ద అర్బన్ కల్చర్ అండ్ ఆల్సో బై ద ఇరిగేటెడ్ ఏరియాస్. విపరీతంగా పంటలు పండించాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు కూడా బాగానే వాటర్ని వాడుతున్నారు. ఇలా చేసేటువంటి దాన్ని ఇంటెన్సివ్ ఇండస్ట్రియలైజేషన్ ఒక రీజన్ అయితే, అర్బనైజేషన్ మరొక రీజను, అలాగే ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ వాటర్ ఈజ్ సఫిషియెంట్లీ అవైలబుల్ టు మీట్ పీపుల్స్ నీడ్స్, మచ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ బీయింగ్ పొల్యూటెడ్ బై డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. రోజువారీ అవసరాల కోసం మనం వాడేటువంటి వాటరు సఫిషియెంట్గా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ మన యొక్క అవసరాల నిమిత్తం, మనం వాడుకునేటువంటి దాని నిమిత్తం ఆ యొక్క వాటర్ని మనం వేస్ట్ చేస్తున్నాం. అలాగే ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో కెమికల్స్ని వాష్ చేయడానికి వాటికి అది వేస్ట్ అవుతుంది. అట్లాగే కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, అగ్రికల్చర్లో వాడేటువంటివన్నీ కూడా ఈ వాటర్కి యాడ్ అయ్యి ఆ వాటర్ పొల్యూట్ అవటానికి కూడా అవకాశం ఉంటుంది, జరుగుతుంది కూడా. సో ఇది మనకి వాటర్ స్కేర్సిటీకి మెయిన్ రీజన్స్, కాజెస్. రీజన్స్ అన్నా, కాజెస్ అన్నా, ఎఫెక్ట్స్ అన్నా ఏది అడిగినా కూడా మీరు ఈ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, జల్ జీవన్ మిషన్. గ్యారంటీగా మనకు క్వశ్చన్ వస్తుంది. జల్ జీవన్ మిషన్, జేజేఎం. ఏమిటి జేజేఎం అంటే? జేజేఎం, ఈ జేజేఎం అనేది ఏంటంటే ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్, ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటువంటి హౌసెస్కి దే వాంట్ టు గివ్ పోర్టబుల్ పైప్డ్ వాటర్, సప్లై ఆఫ్ వాటర్ చేస్తారంట. ప్రతి ఇంటికి పంపిస్తారు. ఆ పంపులో ఫ్రీగా 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ప్రతి ఫ్యామిలీకి వచ్చేటట్టు ఒక ట్యాప్ కనెక్షన్ ఇస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటా. సో ఇట్లా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది గోల్ ఆఫ్ జల్ జీవన్ మిషన్, జేజేఎం. గ్యారంటీగా మనకి క్వశ్చన్ వస్తుంది, దయచేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్, నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తే వాటర్ని కన్జర్వ్ చేసుకోగలం? కన్సర్వ్ అంటే టు సేవ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కన్సర్వింగ్ వాటర్ రిసోర్సెస్ ఎన్ష్యూర్స్ ఇట్స్ అవైలబిలిటీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ సస్టైన్స్ ఈకోసిస్టమ్స్. ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి వాడుకోవటానికి మనకి ఎలాగైతే న్యాచురల్గా వాటర్ అవైలబిలిటీ అనేది ఉందో, సేమ్ వే ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో విల్ బి ఏబుల్ టు యూస్ ద వాటర్. అలాగే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, ప్లాంట్స్, ట్రీస్, పార్క్స్, ఈకోసిస్టమ్ ఇవన్నీ కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది వెన్ వి సేవ్ ద వాటర్. మిటిగేటింగ్ వాటర్ స్కేర్సిటీ. హౌ టు సాల్వ్ దిస్ వన్? ఎలా సాల్వ్ చేయాలంటే, వాటర్ స్కేర్సిటీ ఎక్కడైతే ఉందో అక్కడ బ్యాలెన్స్ సప్లై అండ్ డిమాండ్, ఆ సప్లైని డిమాండ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఆ స్కేర్సిటీ ఉన్నటువంటి అమౌంట్ని తగ్గించి వాళ్ళకి సప్లై చేసి దాని ప్రిజర్వేషన్ టెక్నిక్స్, మెథడ్స్, అవన్నీ రీన్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది. అలాగే వాటర్ సపోర్ట్స్ హెల్దీ హ్యాబిటాట్ ఫర్ అక్వాటిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వాటర్పై ఆధారపడి అనేకమైనటువంటి జీవాలు బతుకుతూ ఉంటాయి. వాటిల్నే మనం అక్వాటిక్ ప్లాంట్స్ అంటాం, అంటే నీటి ఆధారిత మొక్కలు అని కూడా అంటాం. అట్లాగే అనేకమైనటువంటి జంతువులు, చేపలు, రొయ్యలు, ఇట్లా ఉదాహరణలుగా చెప్పుకుంటే మనకి తెలిసింది. ఇట్లా అనేకం మనకు తెలియని చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ద నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్లో భాగంగా మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే రెడ్యూసింగ్ ఎనర్జీ కన్జంప్షన్.
వాటర్ని ట్రీట్మెంట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకొని కన్జ్యూమ్ ఎనర్జీ, కన్జర్వింగ్ వాటర్ లోవర్ లెవెల్ ఎనర్జీ డిమాండ్స్. ఎలక్ట్రిసిటీని కనుక మనం తక్కువగా వాడితే, లోవర్గా వాడితే, లోవర్ కనుక చేసుకుంటే మనకి వాటర్ అనే దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకు? హైడ్రో ఎలక్ట్రిసిటీ నుంచి మనం ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాం కాబట్టి. అట్లాగే అగ్రికల్చరల్ ఎఫిషియన్సీ, ఎఫిషియంట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్, తక్కువ వాటర్తో మనకి లెస్ వాటర్ టెక్నిక్స్ అగ్రికల్చర్లో మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఉదాహరణకి డ్రిప్ ఇరిగేషన్ అని ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇట్లా ఒక పైపు పెట్టి దానికి చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టి ప్లాంట్స్ దగ్గర ఆ వాటర్ డ్రాప్లెట్స్ పడేలాగా పెడతారు. సో అవి డ్రిప్ ఇరిగేషన్, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ పడుతూ ఉంటాయి. అలా తక్కువ వాటర్ ఎఫిషియెంట్గా యూజ్ చేయటం, ఇట్లాంటి టెక్నిక్స్ మనం టీచ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనకి ఎకనామిక్ బెనిఫిట్స్, లోవర్ కాస్ట్ ఫర్ ఇండివిజువల్స్, బిజినెసెస్, గవర్నమెంట్స్కి తక్కువ ఖర్చులో మనం వాటర్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనేటువంటిది నేర్పించాలి. అట్లాగే రెడ్యూస్ వాటర్ వేస్టేజ్, వాటర్ యొక్క వేస్టేజ్ని బాగా తగ్గిస్తే క్లైమేట్ చేంజ్లో కూడా మనం మంచి మార్పు తీసుకురావచ్చు. అలాగే మినిమైజింగ్ ద వాటర్ పొల్యూషన్, సో పొల్యూటెంట్స్ని తగ్గిస్తే వాటర్ రిసోర్సెస్ అనే వాటిని మనం బాగా ఇది చేసుకోవటం వీలవుతుంది. పొల్యూషన్ తగ్గించుకున్నప్పుడు వాటర్కి అంత ఎఫెక్ట్ పడకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా ఉన్నటువంటి టాపిక్ చూసుకుంటే అటల్ భూజల్ యోజన, దీని షార్ట్ ఫామ్లో అటల్ జల్ యోజన అని కూడా అంటారు. ఇది కవర్స్ 8,220 వాటర్ స్ట్రెస్డ్ గ్రామ్ పంచాయత్స్, ముఖ్యంగా 7 స్టేట్స్: గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ లాంటి ప్రాంతాల్లో మనకి ఇది ఉంది. ఇది సెలెక్టెడ్ స్టేట్స్లో 37% ఆఫ్ టోటల్ వాటర్ స్ట్రెస్డ్ బ్లాక్స్. వాటర్ స్ట్రెస్డ్ బ్లాక్స్ అంటే ఏంటి? వాటర్ స్ట్రెస్డ్ బ్లాక్స్ అంటే మనకి ఎక్కడైతే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది, క్రిటికల్గా ఉంది, తక్కువ అవైలబిలిటీ ఉంది, లేదా సెమీ క్రిటికల్, కొంచెం తక్కువ అవైలబిలిటీగా ఉంది, ఈ ఏరియాస్లో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అటల్ భూజల్ యోజన? టు షిఫ్ట్ ద కమ్యూనిటీ బిహేవియర్, కమ్యూనిటీ యొక్క కమ్యూనిటీ యొక్క యాటిట్యూడ్ని మార్చి వాటర్ కన్జంప్షన్ టు కన్జర్వేషన్, వాటర్ని సేవ్ చేసేటట్టుగా వాళ్ళతో ఇచ్చేపించటం. అట్లాగే ప్రమోట్ స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, తెలివైనటువంటి ఎఫెక్టివ్గా తక్కువ వాటర్తో గుడ్ రిజల్ట్స్ వచ్చే విధంగా మనం వాటర్ని మార్చుకునేటువంటి ప్రయత్నం ఆ కమ్యూనిటీకి ట్రైన్ చేయటం. ఇది సుమారుగా ఎన్ని స్టేట్స్లో జరుగుతుంది? 7 స్టేట్స్లో జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ కవర్ చేస్తున్నాం మనం? టోటల్ 37% ఆఫ్ ద వాటర్ స్ట్రెస్డ్ ఏరియాలో కవర్ చేస్తున్నాం మనం. నెక్స్ట్, మల్టిపుల్ పర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. వాట్ ఆర్ మల్టిపుల్ పర్పస్ రివర్ ప్రాజెక్ట్స్? మల్టిపుల్ అంటే మెనీ, మల్టీపర్పస్ లేదా మల్టిపుల్ పర్పస్. మల్టీ అంటే మెనీ అనే మీనింగ్ తీసుకోవాలి మీరు ఇక్కడ. మెనీ పర్పసెస్, మోర్ దాన్ వన్ పర్పస్ ఇంకా ఈజీగా అంటే ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్. ఈ మేనేజ్మెంట్ ఎలాగా? దీనికి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పెద్ద డ్యామ్, వాటర్ ఫ్లో పైన డ్యామ్ కట్టాం. ఈ డ్యామ్లో వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ స్టోర్ చేసి ఇటు పక్కన మనం ఒక ఎలక్ట్రిక్ ప్లాంట్ కడితే ఇక్కడి నుంచి టర్బైన్స్ రొటేట్ చేయించి ఈ వాటర్ని ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఈ వాటర్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇలా ఒకటి వాటర్ స్టోరేజ్కి అట్లాగే ఎలక్ట్రిసిటీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డ్యామ్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం. ఇదేంటిది? అది డ్యామ్. వాట్ ఈజ్ ఎ డ్యామ్? 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎ డ్యామ్ ఈజ్ ఎ బ్యారియర్ అక్రాస్ ద ఫ్లోయింగ్ వాటర్ దట్ అబ్స్ట్రక్ట్స్, directs
ఆర్ రిటార్డ్స్ ద ఫ్లో, ఆఫన్ క్రియేటింగ్ ఏ రిజర్వాయర్. ఒక్కొక్కసారి ఆపుతుంది, ఒక్కొక్కసారి డైవర్ట్ చేస్తుంది, ఒక్కొక్కసారి హోల్డ్ చేస్తుంది. ఇట్లా హోల్డ్ చేసినప్పుడు అదొక పెద్ద పూల్ లాగా ఏర్పడుతుంది. ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పూల్ కాబట్టి రిజర్వాయర్ అంటుంది. సో ఇంపౌండ్మెంట్ లేదా సేవింగ్, ఫుల్ వాటర్ అంతా కూడా ఒక చోట పెట్టు. డ్యామ్ రిఫర్స్ టు రిజర్వాయర్ రాదర్ దాన్ ఏ స్ట్రక్చర్. అది మోస్ట్లీ ఒక కన్స్ట్రక్షన్ లాగా మనం చూడకుండా దాన్ని ఒక రిజర్వాయర్ లాగా మనం చూడాలి. ఏంటి దీనికి దానికి ఉన్నటువంటి తేడా? డ్యామ్ని ఒక కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్లో లేదా ఒక స్ట్రక్చర్ ఓరియంటెడ్లో మనం గమనిస్తే ఇట్ కెన్ బి లైక్ ఎ వాల్ బిల్ట్ వెరీ టాల్. కానీ మన పర్పస్ అది కాదు. వై వీఆర్ బిల్డింగ్ దిస్ వాల్? నాట్ టు హ్యావ్ ఎ గ్రేట్ చైనా వాల్ ఆర్ అదర్ వాల్స్ విచ్ స్టాప్స్ ద పీపుల్ ఫ్రమ్ కమింగ్ దిస్ సైడ్ యాజ్ ఎ బార్డర్. నో, దట్ ఈస్ నాట్ ద పర్పస్. ఇక్కడ మనం వాడుతుంది ఏంటంటే టు హోల్డ్ ఇట్, టు హోల్డ్ ద వాటర్ సప్లై అండ్ డైవర్ట్ ద వాటర్ సప్లై ఆర్ స్టోర్ ద వాటర్ సప్లై ఫర్ ఫ్యూచర్ నీడ్స్. నాకు ఫ్యూచర్లో ఉపయోగపడటానికి, నాకు కిందకి వెళ్ళిపోయి ఫ్లడ్స్ రాకుండా ఉండటానికి, ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా నేను వాటర్ని సేవ్ చేసుకుంటున్నాను. ద పర్పస్ ఆర్ ద హోల్ ఐడియా ఆఫ్ ద డ్యామ్ ఈజ్ టు సేవ్ మై వాటర్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఎక్సెసివ్లీ అనేటువంటి దాన్ని మనం తీసుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, proclaimed that the dams as the temples of modern India. ఏమన్నారు? టెంపుల్స్ అన్నారు. వీటిని టెంపుల్స్ అంటే మనందరికీ తెలుసు దేవాలయాలు. దేవాలయాలు మన ఆధునిక భారతానికి దేవాలయాలతో సమానం అన్నారు. ఎందుకు అన్నారు? వై? ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి పాయింట్ వై. ఎందుకంటే దే ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ of the village and rapid industrialization growth of the urban economy. ఒకటి, అగ్రికల్చర్కి కావలసినటువంటి వాటర్ని ఫుల్గా సప్లై చేస్తుంది. సెకండ్ థింగ్, ద స్టోర్డ్ వాటర్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఆర్ టు స్టార్ట్ ఎన్ ఇండస్ట్రీ. యూ నీడ్ లాట్ ఆఫ్ వాటర్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద రా మెటీరియల్స్. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ కూడా డ్యామ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. దే ప్రొవైడ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ పర్పస్, అగ్రికల్చర్కి, ఎలక్ట్రిసిటీ జనరేషన్, అట్లాగే డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్, ఇంటి అవసరాలకి అలాగే ఇండస్ట్రీ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఫ్లడ్ కంట్రోల్, విపరీతమైనటువంటి ఫ్లడ్స్ రాకుండా ఆపుతుంది. రిక్రియేషన్, మనం ఆ సరదాగా వెళ్ళి ఆ డ్యామ్ దగ్గర కూర్చొని చూస్తే కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది వెళ్తూ ఉంటారు. అలాగే ఇన్లాండ్ నావిగేషన్కి ఉపయోగపడుతుంది. మూమెంట్ ఆఫ్ ద స్మాల్ స్మాల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఫిష్ బ్రీడింగ్, ఫిష్ని పెంచుకుంటే ఫిష్ని గ్రో చేస్తే అది మంచి ఒక బిజినెస్ యాక్టివిటీ కింద ఉంది ఇప్పుడు. అలాగే ఇలాంటి మల్టీపర్పస్ అంటే మోర్ దాన్ వన్. కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్ పర్పస్, రిక్రియేషన్, నావిగేషన్, ఫిష్ బ్రీడింగ్, ఇవన్నీ కలిపి దీన్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో ఆయన అభివర్ణిస్తూ టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేటువంటి మాటని ఆయన వాడారు. సో ఈ కొటేషన్ ఇచ్చి మీకు ఆ టెంపుల్స్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, వై అనేటువంటి దాన్ని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇది యొక్క ఆన్సర్ని అయితే నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ లార్జ్ డ్యామ్స్ హ్యావ్ అండర్ గ్రేట్ స్క్రూటినీ అండ్ ఆపోజిషన్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. గ్రేట్ స్క్రూటినీ, గ్రేట్ అన్నారు ఇక్కడ. గ్రేట్ స్క్రూటినీ అంటే విపరీతమైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటుంది. స్క్రూటినైజ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, అలాగే వ్యతిరేకతను కూడా వ్యక్తం చేస్తున్నారు. దేనికి? ఈ యొక్క డ్యామ్స్కి సంబంధించి, పెద్ద పెద్ద డ్యామ్స్కి సంబంధించి వ్యతిరేకత అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు?
రెగ్యులేటింగ్ అండ్ డ్యామింగ్ ఆఫ్ రివర్స్ ఈజ్ ఎఫెక్టింగ్ ద న్యాచురల్ ఫ్లో. సహజంగా ఫ్లో అయ్యేటువంటి వాటర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక డ్యామ్ కడుతున్నారు, దీని యొక్క ఫ్లోని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. యు ఆర్ డిస్టర్బింగ్ ద ఫ్లో. పోర్ సెడిమెంట్ ఫ్లో. ఇలా ఫ్లో లేకపోవడం వలన సెడిమెంట్స్ కిందకి వెళ్ళట్లేదు. ఎక్సెసివ్ సెడిమెంటేషన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ దగ్గర ఏదైతే మీరు సేవ్ చేసుకుంటున్నారో ఇక్కడికి వచ్చి సెడిమెంట్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్, ఐ మీన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద రిజర్వాయర్ స్టోర్ అయిపోతున్నాయి, రిజల్టింగ్ ఇన్ రాకియర్ స్టీమ్ బెడ్స్ అండ్ పోర్ హ్యాబిటాట్స్ ఫర్ రివర్స్ అక్వాటిక్ లైఫ్. రివర్ యొక్క అక్వాటిక్ లైఫ్కి రాక్స్ అట్లాగే పోర్ హ్యాబిటాట్ తప్ప మొక్కలు పెరగటానికి అవసరమైనటువంటి సారవంతమైనటువంటి మట్టి రావటం లేదు, సిల్ట్ రావట్లేదు, రెన్యూ అవుతున్నటువంటి సాయిల్ రావట్లేదు అనేది మేజర్ ఎలిగేషన్. అయితే నెక్స్ట్, డ్యామ్స్ ఆల్సో ఫ్రాగ్మెంట్ రివర్స్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అక్వాటిక్ ఫానా టు మైగ్రేట్, ఎస్పెషలీ ఫర్ స్పానింగ్. సో ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యేటువంటి చేపలు కొన్ని ఉంటాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి సీజన్స్కి. మనకి ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ప్రత్యేకంగా ఒక చేప ఉంటుంది. ఆ చేప పేరు పొలస్ చేప అని ఒక చేప ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు. గోదావరి గురించి ఐడియా ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా తెలుస్తుంది. ఆ ఫిష్ ఏంటంటే ఒక పర్టికులర్ టైంలోనే వస్తుంది. అది ఎవరికైనా ఆ సీజన్ ఆ పేరు తెలిస్తే గోదావరి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య మూవీస్లో కూడా నాకు తెలిసి మహేష్ బాబు మూవీలో కూడా వాడారు దాన్ని. సో ఆ పొలస చేప అనేది ఆ స్ట్రీమ్, ఆ సీ వాటర్ నుంచి ఇన్లెట్ వాటర్కి వచ్చే స్ట్రీమ్ దగ్గర ఎక్కడో ఒక ఏరియాలోనే దొరుకుతుంది అది, ఆ పొలస చేప అనేది. సో ఆ విధంగా మనకి ఈ మైగ్రేట్ అయ్యేటువంటి ఫిషెస్ ఆ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అట్లాగే ట్రిగరింగ్ ఫ్లడ్స్ డ్యూ టు సెడిమెంటేషన్ ఇన్ ద రిజర్వాయర్. పేరుకి మీరు ఇంత ఎత్తు డ్యామ్ కట్టారు, కానీ ఈ డ్యామ్లో ఇక్కడ వరకు అంతా కూడా మట్టి, సిల్ట్, రాళ్ళు అన్నీ పేరుకుపోయినాయి. సో ఇక్కడ మీకున్న స్టోరేజ్ కెపాసిటీ ఇంత మాత్రమే ఉంది, మీరు ఇంత ఉందనుకుంటున్నారు. సో ఆ విధంగా మీరు వదిలి సేవ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ వాటర్ ఇక్కడికి మించి, ఈ కెపాసిటీకి మించి స్టోర్ చేయలేదు కాబట్టి అది ఫ్లడ్డింగ్కి కారణం అవుతుంది. బేసిక్ ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇట్లా జరగటం వల్ల మనకి హెవీ రెయిన్స్, ఎక్సెసివ్ వాటర్, హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ఫ్లడ్డింగ్ జరగటం, లేదా కొన్నిసార్లు ఇలా ల్యాండ్ అంతా కూడా వాటర్తో నిండి ఉండటంతో కింద పొరలు కూడా క్రాక్స్లోకి వాటర్ వెళ్ళిపోయి మనకి ఎర్త్క్వేక్స్, లేదా ఎక్కువసేపు వాటర్ అలాగా స్టోర్ అయి ఉండటం వలన వాటర్ బోర్న్ డిసీజెస్, మలేరియా అలాంటివి వాటర్ బోర్న్ డిసీజెస్. పొల్యూషన్, విపరీతంగా పొల్యూషన్ పెరగటం, కెమికల్స్ యాడ్ అవటం ఎక్సెసివ్ యూసేజ్ వలన. అట్లాగే క్రాపింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఫార్మర్స్ మానేసి కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఆహార ధాన్యాల యొక్క పంట బాగా తగ్గిపోతుంది. దిస్ హ్యాస్ గ్రేట్ ఇకలాజికల్ కాన్సిక్వెన్సెస్. చాలా భయంకరమైనటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే సాలినైజేషన్ ఆఫ్ ద సాయిల్, ఉప్పుతో నిండుతుంది సాయిల్ అంతా కూడా. దానివలన బీడు భూమి, వేస్ట్ ల్యాండ్స్ కింద మారిపోతాయి. ఎందుకంటే ఉప్పు ఎప్పుడైతే సాయిల్లో కలిసిపోతుందో మనం కల్టివేషన్ చేయడం కష్టంగా ఉంటుంది. అలాగే డ్యామ్స్, సోషల్ గ్యాప్ బిట్వీన్ ద రిచర్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ల్యాండ్లెస్ పోర్. ధనవంతులైతే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టుకొనైనా ట్రాక్టర్స్ను లేకపోతే ఇంకేదైనా చేసైనా సరే వాళ్ళు పంటలను పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే, ధనం లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ గ్యాప్ అనేది విపరీతంగా పెరుగుతుంది. డ్యామ్స్ క్రియేట్ ఇంటర్స్టేట్ వార్ డిస్ప్యూట్స్. మనకు తెలుసు మన పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి యుద్ధాలు టైప్లో మనకి ఆ స్టేట్స్ అప్పటి వరకు బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఆ పర్టికులర్ డ్యామ్ పేరు
వివాదాస్పదం కాబట్టి నేను తీసుకోవట్లేదు ఆ డ్యామ్ పేరు. ఆ డ్యామ్ పేరు, ఆ నది పేరు చెప్తే ఆ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా విడిపోతారు. అలా విడిపోయి ఎవరి కాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇట్ని ఆ రివర్ ఏంటంటే ఒక స్టేట్లో స్టార్ట్ అయ్యి ఇంకో స్టేట్లో ఫ్లో అవుతుంది. ఆ స్టార్ట్ అయినటువంటి స్టేట్ వాళ్ళు డ్యామ్ కట్టేస్తామని వాళ్ళు, మీరు డ్యామ్ కట్టేస్తే మాకు వాటర్ రావని వీళ్ళు. ఇద్దరు లాజికల్ పాయింట్స్ కరెక్టే. వాట్ ఎవర్ ఇష్యూ అనేది వాళ్ళు సార్ట్ చేసుకుంటారు. బట్ అలా రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మనకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. డ్యామ్స్ రెగ్యులేట్ చేసేటటువంటి ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, అక్వాటిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, సాయిల్ డిస్టర్బ్ అవుతుంది, అక్వాటిక్ ఫానా మైగ్రేషన్ డిస్టర్బ్ అవుతుంది, సెడిమెంట్స్ ఎక్కువైపోతున్నాయి, ఫ్లడ్డింగ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, వాటర్ బోర్న్ డిసీజెస్ వస్తున్నాయి, కొన్నిసార్లు ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి భారీ కట్టడాలు కట్టడం వలన, కొన్నిసార్లు మనకి ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, కమర్షియల్ క్రాప్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇట్లా ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు ద మోర్ దాన్ ద బెనిఫిట్స్ వాట్ యు ఆర్ గెటింగ్, there are more damages that are happening to the society and also to the environment. కాబట్టి there is a great scrutiny and opposition for a variety of reasons. అందువల్ల దీన్ని వ్యతిరేకిస్తున్నారు అది. సో ఆ రెండు లాజిక్లు కూడా మీకు తెలిసి ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది అబ్జెక్షన్స్ టు ద ప్రాజెక్ట్స్ arose due to the failure of the purpose for which they were built. వాళ్ళు కట్టినటువంటి పర్పస్ ఏంటి? టు కంట్రోల్ ఫ్లడ్స్. కానీ ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రిగరింగ్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ రావటానికి కారణం అవుతుంది. ఎలా? ఇప్పుడు మీరు ఈ ఎత్తులో డ్యామ్ కట్టారు, ఇది ఫ్లో ఆఫ్ ద రివరు, ఇక్కడ మీరు డ్యామ్ కట్టారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది? ఇక్కడ వరకు మీకు సెడిమెంట్స్ నిండిపోయాయి. సో ఇప్పుడు మీకు వాటర్ ఫ్లో వస్తుంది, వచ్చింది వచ్చింది వచ్చింది, ఇక్కడ వరకు ఫిల్ చేశారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ వరకు ఫిల్ చేశారో ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉండేటువంటి వాటర్ లెవెల్ బాగా పెరిగిపోయింది కదా. అప్పుడు ఇంకా రెయిన్ పడితే యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దాన్ లీవింగ్ దిస్. అలా లీవ్ చేయటం వల్ల ఈ చుట్టుపక్కల ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, దాంతోపాటు వెన్ యూఆర్ లీవింగ్ ద వాటర్, దిస్ వాటర్ గోస్ అవుట్ సైడ్. ఆ వాటర్ అనేది విపరీతంగా వెళ్ళిపోవడానికి అవకాశం. దానివల్ల విపరీతమైనటువంటి ఫ్లడ్స్, లేదా ఈ డ్యామ్కి ఏదైనా డ్యామేజ్ జరిగినా, ఏదైనా లీక్ జరిగినా కూడా విపరీతంగా ఇదయ్యేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. సో మోర్ ఓవర్ బిగ్ డ్యామ్స్ హ్యావ్ మోస్ట్లీ బీన్ అన్సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ ఫ్లడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్. విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు, డ్యామ్స్ కూడా ఏమి చేయలేవు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ ద డ్యామ్ అనేటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ద ఫ్లడ్స్ హ్యావ్ నాట్ ఓన్లీ డివాస్టేటెడ్ ద లైఫ్ ప్రాపర్టీ బట్ కాస్డ్ ఎక్స్టెన్సివ్ సాయిల్ ఎరోషన్. మనకి విపరీతమైనటువంటి సాయిల్ ఎరోషన్ కూడా కారణం అవుతుంది. దీనివలన మనకి ఏం అర్థమైంది? ఏదైతే మీరు వరదలు రావు, సేఫ్గా ఉంటారు, మనకు ఉపయోగపడుతుంది అని చెప్పారో, మరి మళ్ళీ అంతకంటే ఎక్కువ పెద్ద వరదలు వస్తున్నాయి కదా, అంతకంటే ఎక్కువగా నష్టం జరుగుతుంది కదా, మన యొక్క రూట్స్, మన సాయిలే మనకి ఇదైపోతుంది కదా, సెడిమెంటేషన్ అంతా వెళ్ళిపోతుంది కదా అని. సెడిమెంట్స్ ఆల్సో మెంట్ దట్ ఫ్లడ్ ప్లెయిన్స్ వేర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద సిల్ట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రివర్ వాటర్ ఇలా వెళ్తున్నప్పుడు ఫ్లడ్స్ వచ్చి ఆ వాటర్ ఎక్సెస్ సిల్ట్ అంతా కూడా పక్కన ఉండేటువంటి రివర్ బెడ్స్ పైన పడుతుంది. ఇక్కడ ఈ పంటలన్నీ కూడా ఫెర్టైల్, అందుకే కాలువ పక్కన పంట అంటే బాగా మాగాని భూమి అంటారు. మనకి మాగాని అంటే ఏంటి? మనకి 3 పంటలు పండుతాయి, వాటర్ సప్లై బాగుంటుంది. అది ఏంట్రా నది పక్కన ఉంది, కాలువ పక్కన ఉన్న పొలం అంటారు. అంటే ఏంటి? వాటర్ సప్లై ప్రాబ్లం లేదు, న్యాచురల్గా సిల్ట్ వస్తుంది అని. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే న్యాచురల్గా ఫెర్టిలైజర్, అది ఎక్కడి నుంచో వచ్చేటువంటి సారవంతమైనటువంటి మట్టి అంతా కూడా అక్కడ డిపాజిట్ అయ్యి అతని యొక్క పంటకి బాగా ఉపయోగపడుతుంది. సో యాడింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ల్యాండ్, ఆ ల్యాండ్కి ప్రాబ్లం పెరుగుతుంది డీగ్రేడేషన్కి. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఇండ్యూస్డ్
earthquakes, waterborne diseases, pests, పొల్యూషన్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్. ఇవి ఏవి కూడా వీళ్ళు స్టాప్ చేయలేకపోతుంది, లేదా లిమిటెడ్ లెవెల్లోనే స్టాప్ చేయగలుగుతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ ద నీడ్ అండ్ ద నెసెసిటీ ఆఫ్ ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. సో నర్మదా బచావ్ ఆందోళన్, సేవ్ నర్మదా మూమెంట్. This has got lot of attention in the media and in the public at that point of time when the dam was built. Sardar Sarovar Dam. A dam పేరు వచ్చి Sardar Sarovar Dam. ఇది NGO. It is a NGO that mobilized the tribal people, farmers, environmentalists and human rights activists in the Sardar Sarovar Dam region against the dam across రివర్ నర్మదా. అందుకే దీన్ని నర్మదా బచావో ఆందోళన్. ఆందోళన అంటే ప్రొటెస్ట్ అని అర్థం వస్తుంది. సో మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇక్కడ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఇష్యూస్. ట్రీస్, ఏరియాస్ అన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతున్నాయి. దే విల్ గెట్ సబ్మర్జ్. హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ విల్ బి సబ్మర్జ్డ్. సో దీనివలన మనకి అక్కడ ఉండేటువంటి పోర్ పీపుల్, ఇట్ హ్యాస్ రీఫోకస్ ద ఎయిమ్ టు ఎనేబుల్ పోర్ సిటిజన్స్, ఎస్పెషలీ ద ఊస్టీస్, డిస్ప్లేస్డ్ పీపుల్, to get full rehabilitation. So the local tribal communities who are living here will lose everything. Wala lands, wala properties, wala assets, whatever is there, that all is gone under the water. So now we have to get rehabilitation for this one. Somebody has to pay. The government has to pay to rehabilitate these people, to provide some facilities for these people, some kind of support for these people. So that is the major issue while building this one. It attracted wide negativity in the domain of Madhya Pradesh story or in the construction of this dam in Gujarat. So over a period of time, the dam is completed now, but still there are some reports saying that the rehabilitation facilities have not reached completely. There are still arguments in such a way. So we don't know exactly what is the story. Those who are interested, do please check. But for the examination point of view, we need the basic idea about what is Narmada Bachao Andolan, on which dam this happened, what is the major issues that are being dealt, who dealt this one. The non-governmental organization, NGO. Next is Pradhana Mantri Krishi Sanchay Yojana. Krishi Sanchay Yojana means it is the objective PM KSY, Pradhana Mantri Krishi Sanchay Yojana. నాకు చాలా మంది పిల్లలు కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే PMKSY ఇది షార్ట్ ఫామ్. మీకు తెలిస్తే ఫుల్ ఫామ్ రాయండి, లేదంటే తెలిస్తే షార్ట్ ఫామ్ రాయండి. ఒక అమ్మాయి ఏం రాసిందంటే PMSSE లేదా MMY. ఏంటిది అంటే ఇట్ ఇస్ ఏ యోజన అనేది ఒక వర్డ్ అమ్మాయి గుర్తుంది. పి అంటే పిఎం ప్రధానమంత్రి అని. ఇంక మధ్యలో ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలియదు, అసలు లేదు, అలాంటి పాలసీ లేదు. రాసుకొచ్చి నేను అన్ని పాలసీలు రాశాను, నాకు అన్ని కావాలి, మార్కులు ఇవ్వలేదు సార్ మీరు అని. నిజంగా జరిగింది ఇది. ఓకే అమ్మ, బాగానే ఉంది, నువ్వు ఏ టెక్స్ట్ బుక్లో నాకు ఈ పర్టిక్యులర్ యోజన ఏదైతే నువ్వు చెప్తున్నావో టెక్స్ట్ బుక్లో చూపిస్తే నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తానమ్మా అని చెప్పి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి తను చూస్తే అసలు ఎక్కడా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లేవు. కాబట్టి మీరు రాసేటప్పుడు ప్రోగ్రామ్ కరెక్ట్గా రాయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీకు మార్కులు రావు. అది 1 మార్క్ అయినా
3 మార్క్స్ అయినా 2 మార్క్స్ అయినా మీరు జాగ్రత్తగా ఇవి గుర్తుపెట్టుకొని రాయండి. ఒకవేళ చాయిస్ ఉంది, మీరు రాయటం రావట్లేదు, వదిలేయండి దాన్ని. అంతేగాని తప్పు రాసి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ప్రధానమంత్రి కృషి సించేయ్ యోజన, షార్ట్ ఫామ్ PMKSY. సో ఇది ఇంక్రీజ్డ్ ఇరిగేటెడ్ ఏరియా, మేక్ షూర్ ఎవ్రీ ఫీల్డ్ గెట్స్ వాటర్, హర్ ఖేత్ కో పానీ. దీని యొక్క స్లోగన్ ఏంటి? హర్ ఖేత్ కో పానీ, ప్రతి పంటకి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటిది నినాదం. బూస్ట్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ వాటర్ యూసేజ్ అండ్ అవాయిడ్ వేస్టేజ్. వాటర్ యూసేజ్ని బాగా పెంచాలి, వేస్టేజ్ని బాగా తగ్గించాలి. అలాగే ప్రమోట్ టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషన్. నేను చెప్పాను కదా, డ్రాప్లెట్స్ లాగా వాటర్ ప్లాంట్స్ దగ్గర పెడతారు. సో లెస్ వాటర్ యూసేజ్తో ఎక్కువ ప్లాంట్స్కి యూస్ ఉంటుంది. అలాగే కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, అడాప్ట్ సస్టైనబుల్ వాటర్ సేవింగ్ ప్రాక్టీసెస్. ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా వాడాలి అనేటువంటిది ఈ స్కీమ్లో మెయిన్గా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్. ప్రతి దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి ఇంక్రీజ్డ్ ఇరిగేటెడ్ ఏరియా, హర్ ఖేత్ కో పానీ అనేది మనకు మెయిన్ PMKSY. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్స్. రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్ అంటే రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయటం, అంటే పడుతున్నటువంటి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకోవటం. ఎక్కడో చోట మనం కలెక్ట్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకునే దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ నీడెడ్ ఫర్ అగ్రికల్చర్. కలెక్ట్ డ్రింకింగ్ వాటర్, ఇరిగేట్ ద ఫీల్డ్స్ అండ్ టు మాయిస్చర్ ద సాయిల్. సాయిల్లో మనం స్టోర్ చేసి పెట్టినప్పుడు భూమి లోపల కూడా అది తేమని పెంచుతుంది. రెయిన్ వాటర్ ఈజ్ ద మోస్ట్ వయబుల్ ఆల్టర్నేటివ్ both socially, economically and environmentally to multi-purpose projects. సో ఎక్కడైతే మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి వయబుల్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే రెయిన్ హార్వెస్టింగ్ మెథడ్. అలాగే ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ రెయిన్ హార్వెస్టింగ్, సాంప్రదాయబద్ధంగా కొన్ని జనరేషన్స్ నుంచి మనకు జరుగుతున్నటువంటి న్యాచురల్ ఏన్షియంట్ మెథడ్స్ ఆఫ్ రెయిన్ హార్వెస్టింగ్ ఏంటది? ఇన్ హిల్స్ అండ్ మౌంటైన్స్ పీపుల్ బిల్డ్ డైవర్షన్ ఛానల్స్. కొండలపై నుంచి వాటర్ వస్తున్నాయి, ఈ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అవుతున్నటువంటి వాటర్కి ఇక్కడ మనం డైవర్షన్ బిల్డ్ చేస్తారు, ఇటువైపుకో ఇటువైపుకి అట్లా. సో ఇక్కడ మనం వాటర్ని డైవర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ వే. వీటిని ఏమంటాం? గుల్స్ ఆర్ కుల్స్. ఈ డైవర్షన్ ఛానల్స్ని గుల్స్ ఆర్ కుల్స్ అంటాం. ఇవి వెస్ట్రన్ హిమాలయాస్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాజ్ కామన్లీ ప్రాక్టీస్డ్ టు స్టోర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ రాజస్థాన్. రూఫ్ టాప్ అంటే ఇలా ఉన్నటువంటి ఒక ఇల్లు ఉందనుకోండి, ఈ ఇంటి పైన వచ్చేటువంటి వాటర్ అంతటిని కూడా ఒక పైప్ లైన్ ద్వారా కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ట్యాంక్ పెట్టుకొని ఆ ట్యాంక్లోకి ఈ వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఈ రూఫ్ పై నుంచి వాటర్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని రూఫ్ టాప్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది రాజస్థాన్లో మెయిన్గా చేస్తారు, డ్రింకింగ్ వాటర్కి చేస్తారు. సో ఫస్ట్ రెయిన్ వాటర్ని అయితే కలెక్ట్ చేయరు, తర్వాత వాటర్ని కలెక్ట్ చేసుకుంటారు. ఫ్లడ్ ప్లెయిన్స్ ఇన్ బెంగాల్, ఇన్అండేషన్ కెనాల్స్ లేదా ఛానల్స్ టు ఇరిగేట్ దేర్ ఫీల్డ్స్. ఇలా వెళ్తున్నటువంటి వాటర్ ఫ్లోకి ఫ్లడ్ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా ఒక స్మాల్ కెనాల్స్ని, డైవర్షన్ కెనాల్స్ ఇలా కాకుండా ఆ ఫ్లోని వాళ్ళ సైడ్కి మార్చుకుంటారు అనమాట. అట్లా ఎక్సెస్ వాటర్ అంతా కూడా వాళ్ళ ఫీల్డ్స్కి వెళ్తుంది. అట్లాగే సెమీ యారిడ్ అండ్ యారిడ్ రీజన్స్, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కన్వర్టింగ్ ఇంటూ రెయిన్ ఫెడ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్. రెయిన్ వాటర్తో స్టోర్ అయ్యేటువంటి స్ట్రక్చర్స్ని వాళ్ళు చేసుకున్నారు. మాయిశ్చర్ లైక్ కదిన్స్ ఇన్ జైసల్మర్, జోహాద్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఇలాంటి ప్రాంతాల్లో కదిన్స్ని కానీ జోహాద్స్ని కానీ వాడి
వాళ్ళు ఆ యారిడ్ రీజన్ అంటే డ్రై రీజన్ ఆల్మోస్ట్ ఆ డ్రై రీజన్లో వాళ్ళు వాటర్ని ఇది చేసుకోవటం జరుగుతుంది. ఈ రకంగా న్యాచురల్ టెక్నిక్స్ అనేవి మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. మనకి ఇటు వెస్ట్రన్ హిమాలయన్ రీజియన్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, బెంగాల్ ప్లెయిన్స్లో కావచ్చు, అట్లాగే జైసల్మర్, అలాగే రాజస్థాన్లో మనం ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరి ఇక్కడేనా అంటే కేవలం రాజస్థాన్కి మాత్రమే కాదు, రెయిన్ వాటర్ కామన్గా రిఫర్ టు పాలార్ పానీ, పాలార్ పానీ అని పిలుస్తారు దీన్ని. గ్యారంటీ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ పాలార్ పానీ? పాలార్ పానీ అంటే ఏదో అనుకునే వాళ్ళు రెయిన్ వాటర్. ఇది రాజస్థాన్ రీజియన్లో పిలిచేటువంటి పేరు. సో ఇది బికనేర్, పలోడి, అలాగే బర్మీర్ లాంటి ప్రాంతాల్లో ఈ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్లో స్టోర్ చేసుకుంటారు. లార్జ్ రూమ్స్ని డిగ్ చేసి పెట్టుకుంటారు డౌన్లో, అక్కడే వాటర్ అంతా కూడా స్టోర్ చేస్తారు. వెల్ డెవలప్డ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఉంది. అలాగే కనెక్టెడ్ విత్ ద స్లోపింగ్ రూఫ్ హౌసెస్. ఇప్పుడు ఈ ఇల్లు ఇలా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వాటర్ పడుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఇక్కడ కనెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి ఇట్లా ఇట్లా కూడా కనెక్షన్స్ చేసుకుంటారు వాళ్ళు. దాన్నే స్లోపింగ్ రూఫ్స్ అంటారు, స్లాంటింగ్ రూఫ్స్ అని కూడా అనుకోవచ్చు. రూఫ్ టాప్స్ ట్రావెల్ డౌన్ ద పైప్ అండ్ దెన్ వాటర్ విల్ స్టోర్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ట్యాంక్స్ లో స్టోర్ చేసుకుంటారు. అలాగే ఫస్ట్ స్పెల్ ఆఫ్ రెయిన్ యూజువల్లీ నాట్ కలెక్టెడ్, చెప్పాను కదా, మొట్టమొదటి రెయిన్ అనేది ఎప్పుడు కూడా కలెక్ట్ చేయరు. పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ కలెక్ట్ చేసుకుంటారు. సో సబ్సిక్వెంట్ షవర్స్ అంటే దాని తర్వాత వచ్చేటువంటి షవర్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. తమిళనాడు, రాజస్థాన్ కాదు ఫస్ట్ స్టేట్, తమిళనాడు వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా that has made rooftop rainwater harvesting structures compulsory for all houses across the state. సో గ్యారంటీగా మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో పాలార్ పానీ ఒకటి, విచ్ స్టేట్ హ్యాస్ మ్యాండేటెడ్ దట్ కంపల్సరీ యూ హ్యావ్ టు మేక్? తమిళనాడు. సో ఇది కూడా మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రూఫ్ టాప్ హార్వెస్టింగ్. ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ స్టోరింగ్ డ్రింకింగ్ వాటర్. వాళ్ళకి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ కోసం మెయిన్గా ఇది స్టార్ట్ చేశారు. డ్రింకింగ్ వాటర్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ద రూఫ్ టాప్ హార్వెస్టింగ్. రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకున్న తర్వాత టిల్ ద నెక్స్ట్ రెయిన్ ఫాల్ మేక్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ రిలయబుల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దాదాపుగా ఒక 6 months వాళ్ళకి వాటర్ యూజ్ అవుతుంది. రెయిన్ వాటర్ని వాళ్ళు పిలిచే పేరు పాలార్ పానీ. సో ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ వాటర్. కాబట్టి చాలా హౌసెస్లో ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ పక్కనే వీళ్ళు రూమ్స్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే సమ్మర్లో విపరీతమైనటువంటి హీట్ ఉంటుంది వాళ్ళకి, దాని నుంచి తట్టుకోవడానికి కూడా ఈ రూమ్ పక్కనే వాళ్ళు ఉండటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ వాటర్ కూల్ వాళ్ళకి సేవ్ చేస్తుంది. స్టిల్ మెయింటైన్ ట్యాంక్ సిన్స్ దే డు నాట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ ద ట్యాప్ వాటర్. కొంతమంది ఇంకా వాడుతున్నారు. ఇప్పటికైతే ట్యాప్ సిస్టమ్ వచ్చేసింది వాళ్ళకి, ట్యాప్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. మనలో చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఏంటి ఇంకా ట్యాప్ వాటర్ రాలేదా? వచ్చేసింది. అయినా ట్యాప్ వాటర్ టేస్ట్ వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ వాళ్ళు రెయిన్ వాటర్నే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ట్యాప్ వాటర్ ఉన్నా కూడా రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఇది దాదాపుగా 200 years ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ ట్యాపింగ్ ద స్ట్రీమ్స్. ఇలా ఫ్లో అవుతున్నటువంటి వాటర్ని, ఆ స్ప్రింగ్స్ని ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ని కట్ చేస్తారు. ఇక చిన్న కట్ చేస్తే వాటర్ ఇలా వస్తుంది అనమాట. దీని కింద ఇంకో బ్యాంబూ స్టిక్ పెడతారు. జస్ట్ లైక్ పైప్ లైన్స్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్ రీజన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రావిటీ. జనరల్గా మనం ఇక్కడ వాటర్ పోస్తే జనరల్గానే కిందకు వస్తుంది కదా, ఆ స్ట్రీమ్స్ వాటర్ అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. 18 to 20 liters ఆఫ్ వాటర్ వస్తుంది బ్యాంబూ పైప్ లైన్ నుంచి. ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫైనల్గా 20 to 80 drops per minute వచ్చేటువంటి సైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా
ద ఫ్లో ఆఫ్ ద పైప్ లైన్స్ ఇస్ కంట్రోల్డ్ బై మ్యానిపులేటింగ్ ద పైప్ పొజిషన్స్. ఒక్కొక్కసారి వాటర్ సరిగ్గా రాకపోతే ఇడి తిప్పటం, ఇంకొంచెం డౌన్లోకి తీసుకెళ్ళి పెట్టడం, ఇట్లాంటి సెట్టింగ్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. దీస్ పైప్స్ పాస్ ఎ రోడ్ అండ్ దే టేక్ హై అబౌవ్ ద ల్యాండ్. ఎప్పుడైనా రోడ్డును దాటాల్సి వస్తే రోడ్డుకు వ్యతిరేకంగా, అంటే రోడ్డు ఇలా ఉంది, ఈ పైప్ లైన్ దీన్ని దాటాలంటే దీన్ని చాలా హైలో తీసుకెళ్తారంట. సో ఆ రకంగా వీళ్ళు కట్టుతారు, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తారు అనేటువంటిది మనకి ఇందులో తెలియజేస్తున్నారు. వాట్ ఈస్ వాటర్ రిసోర్స్, వై దెర్ ఇస్ వాటర్ స్కేర్సిటీ, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాట్ డిడ్ జవహర్లాల్ నెహ్రూ సే అబౌట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, వాట్ హ్యాపెండ్ విత్ ద సర్దార్ సరోవర్ డ్యామ్, అలాగే వాట్ ఆర్ ద అదర్ స్టెప్స్ దట్ ఆర్ సజెస్టెడ్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్. ఇవన్నీ కూడా కీ పాయింట్స్ మనం ఈ చాప్టర్ అయితే కవర్ చేసాం. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద కీ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఇందులో మనకు వచ్చేటువంటి మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి బాక్రానంగల్, హిరకుద్ డ్యామ్, కోసి, టెహరీ, ఇలాంటి డ్యామ్స్ని ఒకసారి మీరు చూసుకోండి. ఆ డ్యామ్స్ మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటాం కానీ, లేదా ఐడెంటిఫై ఎనీ ఆఫ్ ద వన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ డ్యామ్ అని ఇట్లా ఏదైనా ఒక క్లూ ఇచ్చి స్టేట్ ఇవ్వటం కానీ ఇలాంటివి అడగచ్చు. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే డ్యామ్కి సంబంధించి వస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.